కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఉచిత అన్నదాన వితరణ కేంద్రం ప్రారంభించింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఒంటిమిట్టలో నిత్యాన్నదాన కేంద్రం ప్రారంభించారు. భక్తులకు స్వయంగా భోజనం వడ్డించారు. అనంతరం భక్తులతో కలిసి టీటీడీ చైర్మన్, జిల్లా కలెక్టర్ అన్నదాన కేంద్రంలో భోజనం చేశారు. గతేడాది రాములోరి కళ్యాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చిన సందర్భంగా ఇక్కడ కూడా తిరుమల తరహాలో నిత్యాన్నదాన కేంద్రం ఏర్పాటు చేయాలని టీటీడీ అధికారులను ఆదేశించారు. సీఎం సూచనల మేరకు బ్రహ్మోత్సవాలు వారం రోజుల్లో ప్రారంభమవుతున్న సమయంలో టీటీడీ ఒంటిమిట్టలో నిత్యాన్నదాన కేంద్రం ప్రారంభించింది. ఏప్రిల్ 1న జరిగే ఒంటిమిట్ట సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చైర్మన్ తెలిపారు. ఈరోజు నుంచి ఒంటిమిట్టలో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఈ అన్నప్రసాదాలు కూడా ఇక నిరంతరాయంగా ఈ రోజు నుంచి కొనసాగుతుంది. అత్యంత రుచికరమైనటువంటి భోజనం ఈరోజు మేము కూడా తిన్నాం. చాలా అద్భుతంగా ఉంది. ఇదే విధంగా 365 రోజులు అంటే నిరంతరం క్రియ కొనసాగుతుంది.